175వ వారం బాబాసాహెబ్కు ఘన నివాళి జ్ఞానమాల సమర్పించిన యోగేశ్వరరావు. జై భీమ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ప్రతి వారం ప్రపంచ మేధావికి మణిహారం కార్యక్రమంలో భాగంగా 175వ వారం ఉప్పల్లోని నాలెడ్జ్ పార్క్ లో గల బోధిసత్వ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహంకు పలువురు ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమానికి బ్యాంక్ ఆఫ్ బరోడా రిటైర్డ్ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ యోగేశ్వరరావు, రిటైర్డ్ చీఫ్ మేనేజర్ నిరీక్షణ్ రావు, బ్యాంక్ ఆఫ్ బరోడా SC/ST ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ హైదరాబాద్ జోన్ ప్రధాన కార్యదర్శి కిషోర్ జీజేఎంఎల్ హాజరై బాబాసాహెబ్ కు జ్ఞాన పూలమాల వేశారు. ఈ కార్యక్రమానికి అతిథులుగా సమాంతర బుక్ హౌస్ అధినేత వరుణ్ కుమార్, జ్ఞాన ప్రచార సభ అధ్యక్షులు నల్లబాబు, భారతీయ రిపబ్లికన్ పార్టీ తెలంగాణ రాష్ట్ర కోఆర్డినేటర్ మేనేజర్ చంద్రకాంత్, బుద్ధిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ సత్తయ్య హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బాబాసాహెబ్ డాక్టర్ అంబేద్కర్ త్యాగాల ఫలితంగా నేడు అనేక వర్గాలకు చెందిన ప్రజలు స్వచ్ఛ సమత్వం, సంపూర్ణ హక్కులతో జీవించగలుగుతున్నారని అన్నారు. ప్రపంచ మేధావి, రాజ్యాంగ నిర్మాత పాదాల చెంతకు ప్రతి ఆదివారం వచ్చి జ్ఞాన పూలదండ వేస్తూ ఆయన ఆశయాలు సాధనకు కృషి చేస్తున్న జై భీమ్ అసోసియేషన్ నాయకులను అభినందించారు. ఈ కార్యక్రమంలో బీఎస్పీ ఉప్పల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ సుదర్శన్ గౌడ్, కూషేగూడ ఆర్టీసీ డిపో SC/ST అసోసియేషన్ నేత రవికిరణ్ గౌడ్, ఎడ్ల పరమేష్, సీనియర్ బహుజనవాది దోసల శంకర్, జై భీమ్ అసోసియేషన్ కార్యవర్గ సభ్యులు మస్క సుధాకర్, గుండెరాజు, మీసాల జంగయ్య, అధ్యక్షులు ఎర్ర బాలరాజు, ఉపాధ్యక్షులు బాలపోచయ్య, ప్రధాన కార్యదర్శి మస్క ధనరాజు, కోశాధికారి రాపోలు రవి, నాగోలు రమేష్, వెంకటేష్ మహారాజ్, సాయి ప్రసాద్, తొందూరి బాలకృష్ణ, సలహాదారు జొన్నపల్లి క్రాంతిరాజు, జర్నలిస్ట్ రాములు, బీరంపేట జయకృష్ణ, అల్వాల్ నాగరాజు, బాకారం గాంధీ, మాధూరి కుమార్, బండారి జగన్, మహేందర్, ఆర్టీసీ సురేష్, మంద రాకేష్, GHMC డ్రైవర్స్ అసోసియేషన్ నేతలు శివశంకర్, యాదగిరి రాములు, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. చాలా హ్యాపీగా ఉన్నా. జై భీమ్ అసోసియేషన్ నిజంగా ఈ టీం యూత్ టీం ఉన్నది. ఇంటి కష్టపడుడేనా నాకు వస్తా నీళ్ళకి నేను ఎప్పుడు కానీ వస్తే ఇదే చెప్తా. ఇంటి కష్టపడుడేనా మీ మీ జీవితాలు ఎప్పుడు బాగుపడతాయి. నా ప్రెసిడెంట్కి ఒకటే జై భీమ్ అసోసియేషన్ మనం వచ్చి మాల పెట్టేది కాదు. మనం కూడా ఒక్కొక్కరు మోటార్ సైకిల్ కాదు కార్లో రావాలా నా ఆలోచన ఉన్నది. ఆ రిక్వెస్ట్ AGM గారు జో బ్యాంక్లో ఉన్నారు, మన యూత్ యూత్ మన బ్యాంక్ ఎంప్లాయీ మేనేజర్ గారు, ఇంకా SC/STకి అసోసియేషన్కి సార్ ఒక్క విషయం సార్, ఐ రిక్వెస్ట్ మన ఉన్నాయన్నీ దళిత ఆర్గనైజేషన్ అన్నీ దొంగ ముక్కలు. ఐ రిక్వెస్ట్ కొంచెం ఇద్దరిని మీరు వీళ్ళ ఇద్దరిని లోన్లు ఇవ్వండి, ఏమని ఇవ్వండి. మా పార్టీ తరఫు నుంచి, భారతీయ రిపబ్లిక్ పార్టీ తరఫు నుంచి మీకు కొరటలు కావాలంటే మేము ఫండ్ కొరట ఇస్తాం సార్. వీళ్ళకు సార్ ఎంత కష్టపడతాడు సార్. ఒక రూమ్ ఇచ్చిండు, ఒక మనకు మొత్తం అపార్ట్మెంట్ ఇచ్చాడు. అని ఇంకా వీళ్ళందరూ కష్టజీవులు సార్. అన్న యూత్ ఉన్నారు. ఆ రిక్వెస్ట్ మీరు ఏం చేస్తారు, వీళ్ళకి ఏముంటుంది, దీనికి మీరు హెల్ప్ చేయండి. దానికి ఏమైనా కావాలంటే మేము ఇస్తాం. మా పార్టీ తరఫు నుంచి మీకు 2 లక్షల మద్దతు మేము ఇస్తాం. ఈ టైం నాకు మీరు మాట్లాడే టైం ఇచ్చిన దానికోసం ధన్యవాదాలు సార్. జై భీమ్ అందరూ. నిర్వహిస్తున్నటువంటి 85వ జ్ఞానమాల కార్యక్రమానికి వివిధ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి అంబేద్కర్ వాదులందరికీ కూడా జై భీమ్. మరి ఈ కార్యక్రమాన్ని వీళ్ళు ఎంతో ఆదర్శవంతంగా చేస్తూ ప్రతి ఆదివారము ఇక్కడ జై భీమ్ అసోసియేషన్ వాళ్ళు ప్రత్యేకమైన కార్యక్రమాలలో ఇంకా కొంతమందిని గెస్టులు పిలిచి ఈ విధంగా సన్మానించడం, వారితో మాట్లాడించడం, బాబాసాహెబ్ యొక్క సందేశాన్ని ఇవ్వడం అనేది చాలా అరుదైనటువంటి విషయం. వారు కొనసాగిస్తూ మరి ఉన్నటువంటి ఎన్నో విగ్రహాలు కూడా ఈ చేసేటువంటి కార్యక్రమాన్ని ప్రోత్సహించి ఇంకా ముందుకు తీసుకెళ్తున్న అంబేద్కర్ ఆశయాలను, అంబేద్కర్ యొక్క ఉద్దేశాలను ప్రజల వరకు తీసుకెళ్లాలని చెప్పి సజీవంగా ఉంచాలని చెప్పేసి వాళ్ళు తీసుకుంటున్నటువంటి
ఇటువంటి కార్యక్రమాలు చాలా అభినందనీయమైనటువంటి ఇది ఇంకా కొనసాగాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. జైభీం సోదరులందరికీ ఈరోజు నేను ఇక్కడ ఉండడానికి ముఖ్య కారణమైనటువంటి మన క్రాంతిరాజు గారు మరియు జైభీం అసోసియేషన్ తరఫు నుంచి నాకు వచ్చిన ఇన్విటేషన్కి నేను ఎంతో బాంబే నుండి ట్రావెల్ చేసి నిన్న ఒక ప్రోగ్రాం పెట్టుకొని ఈరోజు నేను ఇక్కడ అటెండ్ అవ్వడం జరిగింది. ఈ ప్రోగ్రామ్ ఇంత బాగుంటుంది అన్నట్టయితే నాకు ప్రతి వారం రావాలి అన్న ఉద్దేశం ఏర్పడుతుంది. 175 వారాలు కంటిన్యూస్గా మనం బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క జ్ఞానమాలని ఆయనకి అర్పిస్తూ ఈ విధంగా మనం ఆయన గుర్తు చేసుకుంటూ ప్రతి ఒక్కరిలోనే ఆయన నాలెడ్జ్ ఆయన వర్క్స్ని మనం తీసుకెళ్ళటం అనేది చాలా గొప్ప విషయం. ఈ రోజున దేశం అంతటా ప్రతి నెల నాకు ఒక రాష్ట్రం అయినా సరే తిరిగే అవకాశం ఏదో ఒక విధంగా వస్తుంది. ఆ తిరిగే విధానంలో నేను మన రాష్ట్రమే కాకుండా మిగతా రాష్ట్రాల్లో కూడా చూడటానికి అవకాశం వచ్చింది. ఆ అవకాశంలోనే నేను ప్రతి ఒక్కరితో ఇలా మాట్లాడుతూ తెలుసుకున్న కొన్ని విషయాలు ఏంటంటే, మన రాష్ట్రాలు సౌత్లో ఉన్న రాష్ట్రాలు, దక్షిణాన ఉన్న రాష్ట్రాలు కొంతమేరకు బాగానే ఉన్నప్పటికీ నార్త్లో ఉన్న రాష్ట్రాలు ముఖ్యంగా మనం ఏదైతే రోల్ మోడల్ ఫర్ ఇండియా అని చెప్తున్నామో ఆ రాష్ట్రాల్లో ఇంకా వెనుకబాటుతనం చాలా ఎక్కువగా ఉంది. ఆ వెనుకబాటుతనం ఎంతవరకు ఉంది అంటే, ప్రభుత్వంలో పనిచేస్తున్నటువంటి మన సోదరులు ఎవరున్నా కానీ సరే వాళ్ళకి ఒక ఇల్లు దొరకని పరిస్థితి, వాళ్ళకి ఇప్పటికి కూడాను రెంట్కి ఒక ఇల్లు ఇవ్వలేని పరిస్థితి, వాళ్ళు మన బస్తీల్లోనే ఉండాలి అన్న కాన్సెప్ట్లో ఇంకా ఉన్నారు. మన రాజస్థాన్ కానీ గుజరాత్ కానీ ఈ ఏరియాలో చూసినా కానీ ఇటువంటి మైండ్ సెట్ని మనం పోరాటం చేస్తుంది. మనం ఒక మైండ్ సెట్ని మార్చడానికి మనం కొన్ని 1800 సంవత్సరాలు మనల్ని ఎలాగైతే ఒక జంతువులాగా లేకపోతే ఇంకొక దీనిలాగా మనల్ని చూశారో ఆ వ్యవస్థనందరికీ పోగొట్టుకొని మనం ఒక కొత్త భారత రాజ్యాంగం ప్రకారంగా ఒక సొసైటీని ఫామ్ చేసుకొని దాని ప్రకారంగా మనం నడుచుకోవాలి అన్న ఆశయాన్ని మనం ముందుకు తీసుకెళ్ళడానికి మనం వేరియస్ ఆర్గనైజేషన్లో ప్రతి ఒక్క ప్రభుత్వం ఉన్న ప్రతి ఒక్క ప్లేస్లోని ఇప్పుడు ఎలాగైతే ఆర్టీసీలో ఉందో ఆర్టీసీ బ్యాంక్ ఆఫ్ బరోడా ఇలాగ అన్ని అసోసియేషన్లు కలిపి జైభీం లాంటి అసోసియేషన్ సపోర్ట్ చేస్తూ ఇంకా మన భారత్ రిపబ్లిక్ పార్టీ అనే ఆ పార్టీకి సపోర్ట్ చేస్తూ మన యొక్క ఐక్యతని దేశాన్ని మొత్తాన్ని చాటాలనేసి నేను అనుకుంటున్నాను. అదేవిధంగా ఆల్ ఇండియా బ్యాంక్ ఆఫ్ బరోడా SC/ST ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీగా వచ్చినాను. నేను మీ అందరికీ ఆల్ ఇండియా బ్యాంక్ ఆఫ్ బరోడా అసోసియేషన్ నుంచి ఒక విషయం చెప్తున్నా. బ్యాంక్ ఆఫ్ బరోడా SC/ST ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ మీ కార్యక్రమాలన్నింటికీ మేము కూడా మీతో ఉంటాము. ప్రతి కార్యక్రమంలో మేము కూడా పార్టిసిపేట్ చేస్తాము. క్రాంతిరాజు గారు ఎలా అయితే ఉన్నారో మా రిప్రజెంటేటివ్స్ హైదరాబాద్లో కానీ తెలంగాణలో కానీ ఆంధ్రాలో కానీ ఉన్నారు. ఎక్కడైనా కానీ సరే కార్యక్రమాలు జరుగుతున్నట్టయితే మాకు చెప్పండి, మేము కూడాను పార్టిసిపేట్ చేస్తాము. మీరు ఎంత ఉత్తేజంగా ఉన్నారో అంతే ఉత్తేజంగా మా బ్యాంక్ ఆఫ్ బరోడా ఎంప్లాయీస్ని కూడా తయారు చేసి ఇలాగ మన సొసైటీని ఇంకా బెటర్గా చేసుకొని మన ఏదైతే ఇప్పటి వరకు ఆశయాల కోసం పోరాడుతున్నామో ఆ పోరాటాలన్నీ నిజమయ్యే రోజు త్వరలో రావాలని కోరుకుంటూ మీ అందరికీ ధన్యవాదాలు చెప్తూ జై భీమ్. మన సోదరులు అంబేద్కర్ గారికి మరించబోవడం 175 వారాలుగా ఆయన్ని ఉస్మానాన్ని చేయటం అనేది చాలా గొప్ప విషయం. ఒక విధంగా ప్రతి దగ్గర చేయొచ్చు, కానీ హైదరాబాద్లో ఇది అసలు ఫస్ట్ టైం మేము ఇక్కడికి రావడం రియల్లీ ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు క్రాంతి గారు మమ్మల్ని ఇక్కడికి తీసుకురావడం. ఇంత మంచి కార్యక్రమాన్ని మేము కోల్పోయామేమో అనిపిస్తుంది. మా బ్యాంక్ ఆఫ్ బరోడాలో నేను రిటైర్ అయ్యే రీజన్ జరిగే ఏం కాదు. ప్రతి సంవత్సరం ఏప్రిల్ 14వ తేదీన మేము అంబేద్కర్ స్టాట్యూ ట్యాంక్ బండ్ దగ్గర అంటే మధ్యకి పంపిణీ చేస్తూనే ఉంటాం. అది గత కొన్ని సంవత్సరాలుగా మీరు చెప్పినట్టుగా 45 సంవత్సరాలుగా జరుగుతున్న కార్యక్రమం అది. అలాంటి కార్యక్రమం మళ్ళీ ఇక్కడ మేము చూసాం. ఇంతమంది యువకులు కూడా ఇందులో పాల్గొనడం నిజంగా చాలా గొప్పతనం. అంబేద్కర్ మనకు ఒక మార్గదర్శకుడు. ఎలాగో ఆయన ఫాదర్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్, ఆ రాజ్యాంగం లేకపోతే మనం పెట్టుకు ఉండేవాళ్ళం. కానీ ఇప్పుడు యువత ఇవన్నీ మర్చిపోయి అసలు అంబేద్కర్ అంటే ఎవరు, అసలు రాజ్యాంగం అవసరమా అన్న స్టేజ్కి వచ్చేసారు. కాబట్టి చదువుకోవడం అనే కాదు, బాగా చదువుకొని ఐఐటీలో ఐఐఎంలో పెడుతున్న మన పిల్లలు అక్కడ అనుభవిస్తున్న క్షోభ ఇంత అంతా కాదు. ఆ మానసిక వ్యధ, కుల వివక్ష,
ఇంకా పోలేదు. అది పోయినంత వరకు మనం పోరాడుతూనే ఉండాలి. మన జీవితాలే పోరాటం కోసం వచ్చి ఆ పోరాటం కూడా మనం పోవాలి. అలాగే మన యువత ఏదో మంచి జరుగుతుందంటే వాళ్ళకు కూడా అలానే ఉంది. ఎక్కడికి వెళ్ళినా ఈవెన్ ప్రైవేట్ సెక్టర్లో వాళ్ళకి ఉద్యోగాలు వచ్చినా అక్కడ కూడా కుల వ్యవస్థ వాళ్ళు వేడట్లేదు. చాలామంది ఆత్మహత్యలు చేసుకోవడానికి కారణం ఏమిటి అంటే యూనియన్. ప్రతి ప్రీమియర్ ఇన్స్టిట్యూట్స్ ఐఐటీస్ ఐఐఎంస్లో ఎంతమంది చనిపోతున్నారో తెలియట్లేదు. దానికి కారణం ఏమిటంటే వాళ్ళని డైనింగ్ హాల్లోకి రానివ్వకపోవడం, వాళ్ళు తినే టైంలో వీళ్ళెవరు ఉండకపోవడం, వాళ్ళకి సెపరేట్ రూమ్ ఇవ్వడం. అంటే ఏం మారింది దేశం? స్వతంత్రానికి ముందు ఎలానో ఉన్నామో అప్పుడు బాగున్నామేమో అనిపిస్తుంది. స్వతంత్రం వచ్చిన తర్వాత అసలు స్వతంత్రమే లేదు. అది ఎప్పుడు వస్తుంది అన్న దానికోసం ఇప్పుడున్న యువత ఏం చేయాలంటే ప్రభుత్వం ఇంకా ఉద్యోగాలు ఉండవు, అన్నీ ప్రైవేటైజ్ అయిపోతాయి. కాబట్టి మీ అంతా మీరే స్టార్టప్స్ ట్రై చేయండి. నేను ఇప్పుడే విన్నాను, ఇందులో మన ఫైనాన్షియల్ అనలిస్ట్గా వాళ్ళకి లోన్లు అవి ఇప్పించేది. వాటికి ఏమైనా సహాయ సహకారాలు కావాలన్నా మేము సలహాలు కూడా ఇవ్వగలం కావాలంటాను. దానికోసం ఇప్పుడున్న మా సోదరులు కిషోర్ గారు చాలామందిని ముందుకు తీసుకొస్తున్నారు. ఆయన ప్రమోషన్లు అవన్నీ త్యాగం చేస్తున్నారు. అలాగే క్రాంతి గారు వీళ్ళంతా యాక్టివ్గా ఉన్నారు.